లా అండ్ ఆర్డర్ పైన ప్రతి ఒక్కరికి చాలా నమ్మకం ఉంటుంది, రెస్పెక్ట్ కూడా ఉంటుంది. కానీ ఒకరిని అరెస్ట్ చేసే ముందు ఎందుకు చేస్తున్నారు, ఏ రీజన్స్ వల్ల చేస్తున్నారు, ఏ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒకరిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చిన అలిగేషన్స్ అనేవి చెరుపుకోవడానికి కానీ లేదా బెయిల్ రావడానికి కానీ చాలా చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పోయిన పేరు మళ్ళీ తిరిగి రాదు. ఇటువంటి సందర్భంలో మెయిన్గా రీసెంట్గా పుష్ప 2 మూవీ రిలీజ్ అయితే అయ్యింది, బాగా మంచి కలెక్షన్స్ వచ్చినాయి అనే సందర్భాల్లో కన్నా ఈ సక్సెస్ మీట్స్ ఇవన్నీ జరుపుకోవడం కన్నా పుష్ప 2కి ఎక్కువగా కొంచెం బ్యాడ్ న్యూస్ వినిపిస్తున్నాయని అనుకోవచ్చు. ఎందుకు అనంటే పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో వేసేటప్పుడు ఆ రోజు రాత్రి అల్లు అర్జున్ కూడా సంధ్య థియేటర్ దగ్గరికి వచ్చేసి ప్రీమియర్ షో చూడాలని అనుకున్నారు. ఇది ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాల నుంచి మన హీరోస్ స్టార్స్ అందరూ వచ్చి చూడడం సినిమాని, తర్వాత ఆడియన్స్ రియాక్షన్ లైవ్లో చూసి ఎంజాయ్ చేయడం, ఇదంతా ఆనవాయితీనే, అది మనకు తెలిసిందే. ఇదే రీతిలో మళ్ళీ ఈసారి కూడా పుష్ప 2 ది రూల్ సినిమా చూద్దామని చెప్పేసి అల్లు అర్జున్ థియేటర్కి అయితే రావడం జరిగింది. ఆ థియేటర్లో ఫ్యాన్స్ చాలా మంది క్రౌడ్ ఉండటంతో తొక్కిసలాట బాగా జరిగింది. అందుకు అక్కడ రేవతి అనే ఒక మహిళ చనిపోవడం జరిగిందనమాట. ఇది చాలా విషాదకరం అనే చెప్పొచ్చు. దాంతోపాటు తన కుమారుడు, ఒక చిన్న బాబు, తను తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. దానివల్ల ఈ టీం అంతా కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి దాని తర్వాత సక్సెస్ మీట్లో కూడా డిసప్పాయింట్మెంట్తోనే అల్లు అర్జున్ మీటింగ్ మొత్తంలో కూడా తను ఇచ్చిన స్పీచ్ అంతా కూడా చాలా డల్గా వెళ్ళింది, చాలా డల్గా మాట్లాడారు. అందులో కొన్నిసార్లు తన రిలేషన్లు కానీ ఈవెన్ కళ్యాణ్ బాబాయ్ అని చెప్పడము, మావయ్య అయితే, అటువంటి చిన్నవి కూడా ఆడియన్స్ ఫ్యాన్స్ అందరు పట్టుకొని ప్రతిదాన్ని ట్రోల్ చేయడము, దాన్ని వైరల్ చేయడము. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అల్లు అర్జున్ పర్టికులర్ ఒక మనిషి చనిపోవడాన్ని ఎంత లోగా డిసప్పాయింట్ అయిపోయి ఉంటారు అని చెప్పేసి. ఈవెన్ సుకుమార్ కూడా దాని గురించి, డైరెక్టర్ సుకుమార్ కూడా దాని గురించి చాలా స్పష్టంగా చెప్పారు, సాడ్ న్యూస్ అన్నారు. ఈ విధమైనప్పటికీ వాళ్ళందరూ టీం అందరూ కూడా వాళ్ళకి 25 lakhs అనేవి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత బాబుకి కావాల్సిన హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కానీ ఫ్యూచర్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా టీం చూసుకుంటామని అయితే చెప్పారు. సో అక్కడితో అంతా సద్దుమణిగింది అని అనుకున్నాము. కానీ ఇప్పుడు సడన్గా ఏమైంది అని అంటే అల్లు అర్జున్ పైన పోలీసులు అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం జరిగిందనమాట, విచారణ కోసం అని. ఫస్ట్ విచారణ కోసం అని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. నాంపల్లి పోలీస్ స్టేషన్లో అక్కడ అల్లు అర్జున్ని తీసుకెళ్లిన వెంటనే అల్లు అర్జున్ అంతకుముందు వీడియోలన్నీ కూడా మనకి నిమిషాల్లో వైరల్ అయిపోతున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న సిచ్యువేషన్స్, ఆ వీడియోస్ అన్ని మనకు చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఎటువంటి వారంటీ ఏమీ లేకుండా, ఎవిడెన్స్ లేకుండా, రీజన్ లేకుండా డైరెక్ట్గా ఒక ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో గడుపుతున్న వ్యక్తిని బయటికి తీసుకురావడం అయితే జరిగినట్టు మనకు తెలుస్తుంది. పోలీసులు అంత కర్కశంగా ఒక్కసారిగా ప్రవర్తించడానికి రీజన్ ఏంటి అనేది మనం ఒకసారి తర్వాత అనాలిసిస్ చేసి చూస్తే పబ్లిక్ చాలా మంది కమెంట్స్ అయితే చేస్తున్నారు, ఇది కావాలనే చేశారు అని చెప్పేసి. అది కూడా మెయిన్గా వీకెండ్లో కావాలని అరెస్ట్ చేశారు. ఎందుకంటే బెయిల్ రాకుండా 2 days, సెకండ్ సాటర్డే సండే హాలిడేస్ వస్తాయి కాబట్టి బెయిల్ రాకుండా చేయొచ్చు, కావాలని అల్లు అర్జున్ మీద టార్గెట్ చేశారని అయితే చెప్పి పబ్లిక్ కానీ అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఆ బాధనంతా కూడా కామెంట్స్ రూపంలో కానీ సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ వీడియోస్ వైరల్ అయిన దాంట్లో అయితే మీరు రావడం తప్పు కాదు, నన్ను తీసుకెళ్లడం తప్పు కాదు, అట్లీస్ట్ ఒక వారంటీ ఎవిడెన్స్ ఏవి లేకుండా తప్పు కాదు, బెడ్రూమ్ దాకా వచ్చి తీసుకెళ్లడం, అది కనీసం నా బట్టలు కూడా మార్చుకొని ఇవ్వకుండా, టైం ఇవ్వకుండా తీసుకెళ్లడం అనేది అది కూడా తప్పనను, కానీ మంచి పద్ధతి అయితే కాదు కదా అని చాలా నైస్గా అయితే చెప్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి వీడియోస్లో. అలా పొలైట్గా ఉన్న వ్యక్తిని, కొంచెం స్టేచర్ ఉండి నేషనల్ అవార్డు వచ్చినటువంటి అల్లు అర్జున్ అనే పర్సన్ని పోలీసులు నిజంగానే అలా కర్కశంగా ఒక్కసారిగా ఇన్ని వారం అంత ఇష్యూ అంతా నార్మల్ అవుతుంది. వాళ్ళందరినీ కూడా ఫ్యామిలీస్, ఈవెన్ ఏవైతే ఈ ఇబ్బందికి గురైన ఫ్యామిలీ ఉందో ఫ్యామిలీ కూడా అంతా బాగానే ఉందండి, మేము ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ఆదుకున్నారు అని ఒక కైండ్ ఆఫ్ మంచి రెస్పాన్స్ ఇచ్చినప్పటికీ కూడా పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు అని మన సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. అలా ఫ్యామిలీ కూడా బాగానే ఉన్నా సడన్గా కేసు వేసి ఒక్కసారిగా పోలీసులు రావడానికి రీజన్స్ ఏంటి అని ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది అనమాట. అలా మొత్తానికి అల్లు అర్జున్ని నాంపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, తనకి ఏమైనా ఫీవర్ ఉందా, ఇంకేమైనా ఇబ్బందులు పడుతున్నారా అని చెప్పేసి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ మెడికల్ చెకప్ అయితే చేయించారు. మెడికల్ చెకప్ తర్వాత మళ్ళీ మనకి నాంపల్లి హైకోర్టు దగ్గరికి అయితే తీసుకెళ్లారు. నాంపల్లి హైకోర్టు దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ విచారణ అయితే మరి హైకోర్టు ఈవినింగ్ ఇప్పుడు చెప్తామని అయితే చెప్పడం జరుగుతుంది. ఇంచుమించు ఈవినింగ్ తర్వాత ఒక టైమింగ్స్ అయిపోయిన తర్వాత, హైకోర్టు టైమింగ్స్ అయిపోయిన తర్వాత టైమింగ్ అయితే క్లోజ్ అయిపోతుంది. దాంతో అల్లు అర్జున్కి బెయిల్ రాకపోవడము, విచారణ అనేది ముందుకు సాగకపోవడము, ఇవన్నీ జరగడం వల్ల మనకి
సాటర్డే సండే హాలిడేస్ వచ్చేస్తే మండే వరకు, అంటే మండే వరకు కూడా అల్లు అర్జున్ పోలీసుల కస్టడీలో ఉండాల్సిన అవసరం అయితే వస్తుంది. ఎందుకు అని అంటే అల్లు అర్జున్ పైన పెట్టిన కేసెస్ ఎలాంటివంటే ఒకటి నాన్ బెయిలబుల్ కేసు అనమాట. బిఎన్ఎస్ సెక్షన్ 118 క్లాస్ 1 కింద పెట్టారు. ఇంకొకటి రెడ్ 3 క్లాస్ 5 కింద కేసెస్ పెట్టారనమాట. ఈ కేసెస్ అనేవి నాన్ బెయిలబుల్ ఎందుకనంటే ఈ సెక్షన్ బిఎన్ఎస్ కేసు సెక్షన్ 118 క్లాస్ 1 కింద ఏంటంటే ఏ మనిషి అయినా కావాలని వాలంటరీగా ఒకరి దగ్గరికి వెళ్ళి చంపడానికో హత్య చేయడానికో హర్ట్ చేయడానికో ట్రై చేస్తే ఈ కేసు పెడతారు. అంటే ఒక క్లియర్గా చెప్పాలంటే ఒక మనిషిని డైరెక్ట్గా చంపేయడానికో మర్డర్ చేయడానికో వెళ్తే ఈ కేసు పెడతారు. అది అల్లు అర్జున్ మీద పెట్టడం అనేది చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ఎందుకంటే అసలు తన ప్రమేయం లేకుండా పోలీస్ బందోబస్తు అరేంజ్ చేయకుండా అక్కడ పబ్లిక్ని ఎవరు కూడా పోలీసు కానీ వీళ్ళందరూ కంట్రోల్ చేయకుండా అక్కడ వచ్చిన పబ్లిక్ వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఒక లేడీ చిన్న బాబు నా గ్రౌండ్లోకి తీసుకెళ్లిన తర్వాత ఎవరు ఊహించనటువంటి సిచ్యువేషన్స్లో బాబు చనిపోతే దానికి అల్లు అర్జునే కారణం అని చెప్పి వేయడం. ఓకే, ఒక ఫేమ్ ఉన్న హీరో వచ్చాడు కాబట్టి ప్రజలు గుమిగూడారు, కానీ ప్రజలకు కూడా ఒక కైండ్ ఆఫ్ నియంత్రణ లేకపోవడం, ఒకరినొకరు తోపులాటకు గురి చేసుకోవడం, అది అల్లు అర్జున్ ఎక్స్పెక్ట్ చేస్తుండారు. బట్ సిచ్యువేషన్ ఏదేమైనా సరే బ్యాడ్ టైం ఏంటంటే అది అల్లు అర్జున్ రావడం వల్ల జరిగిందని చెప్పేసి బాగా పోట్రే అయింది. అల్లు అర్జున్ వచ్చారు కాబట్టి పబ్లిక్ ఇంకెక్కువగా ఒకసారిగా రావడము, ఆ మహిళ మీద పడటము, ఆ మహిళ చనిపోవడము, బాబుకు గాయాలవ్వడం, ఇవన్నీ ఒక్కసారిగా ఊహించని రీతిలో నిమిషాల్లోనే కాన్సిక్వెన్సెస్ అయిపోయినాయి, మనిషి ప్రాణాలు పోయినాయి. ఇలా అల్లు అర్జున్ పై నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. కానీ అల్లు అర్జున్ నేరుగా ఆ మహిళను చంపండి అనో లేదా డైరెక్ట్గా తనే వెళ్ళి చంపడం మాత్రం అయితే చేయలేదు. బట్ స్టిల్ అటువంటి కేసు పెట్టడానికి రీజన్స్ ఏంటి అనేది అర్థం కావట్లేదని ప్రతి ఒక్కరి మైండ్లో మెదిలే ప్రశ్న అనమాట. మొత్తానికైతే అయినప్పటికీ ఈ కేసు నాన్ బెయిలబుల్ అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ తరపున లాయర్స్ అందరూ కూడా క్వాష్ పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఈ క్వాష్ పిటిషన్ అనేది ఏంటి అని అంటే ఈ పిటిషన్ ద్వారా ఏదైనా సరే కొన్నిసార్లు నా మీద అలిగేషన్స్ వేశారు, ఎవిడెన్స్ లేకుండా నన్ను అరెస్ట్ చేశారు, ఒకసారి అన్ని విచారణ చేసి మీరు ఇంతకుముందు తీసుకున్న డెసిషన్ని వెనక్కి తీసుకొని ఒక్కసారి ఆలోచించి నాకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అన్నట్టుగా కోర్టుకి విన్నపం ఇస్తున్నటువంటి సెక్షన్ అనమాట ఈ క్వాష్ అనేది. ఈ క్వాష్ పిటిషన్ అయితే అల్లు అర్జున్ తరపు నుంచి లాయర్స్ అయితే వేయడం జరిగింది. మరి బెయిల్ వస్తుందా రాదా అనేది అయితే తెలియదు, కానీ కోర్టులో విచారణ జరిగిన తర్వాత మనకి డీటెయిల్స్ తెలుస్తాయి. నిజంగానే ఒకవేళ బెయిల్ రాకుండా ఈ వీకెండ్స్ మొత్తం కూడా అల్లు అర్జున్ని పోలీస్ కస్టడీలో ఉంచినట్టయితే కావాలని చేసినట్టే అని ఆడియన్స్ ఫ్యాన్స్ ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నారు. మనకు తెలిసిందే సోషల్ మీడియాలో ఏ ఇష్యూ వచ్చేసినా నిమిషాల్లో వైరల్ అయిపోతుంది, నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది. ఎవరు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా తెలిసిపోయే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం కూడా చూద్దాం ఒకసారి. మీకు ఇంతకుముందు పోలీసులకి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అల్లు అర్జున్ వచ్చాడు అనే వార్తని బాగా వైరల్ చేశారు. యాక్చువల్లీ సంధ్య థియేటర్ పైన కూడా పోలీసులు కేసు వేయడం అయితే జరిగింది, కానీ దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము డిస్ట్రిబ్యూటర్స్కి ఆ టైం మా థియేటర్ రెంట్కి ఇచ్చాము అంతే, కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు అని కోర్టు కేసు తీసేయాలని చెప్పేసి అయితే విన్నపం కోరింది. బట్ ఎట్ ద సేమ్ టైం సంధ్య థియేటర్ ఒక్కసారి పోలీసులందరికీ కూడా మొత్తం ఇదేమంటారు ఇట్లా నెక్స్ట్ మనకి పుష్ప 2 ప్రీమియర్ షోకి మనకి మూవీ టీం అంతా కూడా సినిమా చూడడానికి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి 2 డిసెంబర్ రోజే వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్ పంపించడం జరిగింది. ఏ ప్రొడక్షన్ హౌస్ కింద ఏ మూవీ రిలీజ్ అవుతుంది, ఎవరెవరు వచ్చే అవకాశం ఉంటుంది, ఏ టైం నుంచి ఏ టైంకి సినిమా అవుతుంది, సో ఆ టైంలో పోలీస్ బందోబస్తు కావాలి అని రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా పోలీసుల బందోబస్తు అక్కడ ఎక్కువ లేకపోవడం, ఎక్కువగా అదుపులోకి తీసుకోకపోవడం, అట్లా మొత్తం అంతా కూడా సిచ్యువేషన్ అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ అయిపోవడం, దీని ద్వారా ఒక మంచి ప్రాణాలు పోవడం, అప్పుడు స్పందించిన పోలీసులు ఇప్పుడు స్పందించడం ఏంటి, అది కూడా ఒక మనిషి ఇంట్లో ఉంటే డైరెక్ట్గా అలా తీసుకెళ్లడం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ప్రశ్న. మరి దీనికి పోలీసుల జవాబు తర్వాత ఏముంటుంది? హైకోర్టులో కేసు వేసిన తర్వాత ఒకవేళ నిజంగానే అల్లు అర్జున్ గిల్ట్గా ప్రూవ్ అయితే కనుక కేసు ఆల్మోస్ట్ 3 to 4 years లేదా 7 years వరకు కూడా జైల్లో ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అసలు నిజంగా ప్రూవ్ అవ్వాలి గిల్టీ అని అంటే నిజంగా అల్లు అర్జున్ ఒకవేళ డైరెక్ట్గా ఏమన్నా అటాక్ చేస్తే అది ప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఎటువంటి ఎవిడెన్స్ లేదు. అండ్ ఇక్కడైతే మనకు క్లియర్గా సంధ్య 70mm థియేటర్ వాళ్ళైతే బందోబస్తు కావాలని పోలీసులకి ఆల్రెడీ రిక్వెస్ట్ లెటర్ పంపించినట్టయితే క్లియర్ ఎవిడెన్స్ ఉంది. మరి వీటికి పోలీసులు ఏమని జవాబిస్తారు?
కోర్టులో ఎటువంటి తీర్పు వస్తుంది, అల్లు అర్జున్కి బెయిల్ వస్తుందా రాదా, కావాలని చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనకు త్వరలో తెలిసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి అధికారులు ఎంత లేదన్నా చాలా మంచి పేరున్నటువంటి, ఎంతో కష్టపడి ఇన్ని ఇయర్స్ తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకొని తనకంటూ ఒక యాక్టింగ్ పర్ఫార్మెన్స్ని పుష్ప 2లో చాలా విపరీతంగా చూపించి కంటెంట్ ఏదైనా, తన క్యారెక్టరైజేషన్ ఏదైనా, స్టోరీ ఏదైనా సరే, నెగిటివ్ రోల్ అయినా సరే, స్టిల్ తన పాత్ర ఓన్లీ యాక్టింగ్ చేయడం అనే పాత్రను దృష్టిలో పెట్టుకొని యాక్టింగ్ చేసిన అల్లు అర్జున్ ఈ స్టేచర్లో ఉన్నటువంటి పర్సన్ని ఈ రకంగా అరెస్ట్ చేయడం అనేది ఎవరికి నచ్చలేదు. ఈ రకంగానే చిరంజీవి కానీ అటు నాగబాబు వీళ్ళందరూ స్పందించారు. చిరంజీవి అయితే మధ్యలోనే షూట్ ఆపేసుకొని మరి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం జరిగింది. పోలీసుల దగ్గరికి కూడా, పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడికి మీరు రాకూడదు అని చెప్పేసి పోలీసులు అయితే ఆపడం జరుగుతుంది. ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూసిన తర్వాత ఎట్ ద ఎండ్ జస్టిస్ అనేది ఎలా ఎలా బయటకు వస్తుంది, అసలు అల్లు అర్జున్ పైన నిజంగానే కావాలని కేసేసారా, అన్నీ కనుక్కొని పొలైట్గా మళ్ళీ ఇంటికి తిరిగి పంపిస్తారా, లేకపోతే ఇట్లనే ప్రొలాంగ్ చేస్తూ కావాలని అల్లు అర్జున్ని కస్టడీలో ఉంచుకునే అవకాశాలు ఉంటాయా, ఇవన్నీ మనకి వీటన్నిటికీ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఎటువంటి జవాబులు చెప్తుందని ఫ్యాన్స్ కానీ, అటు అభిమానులు కానీ, ఇటు సినీ ప్రేక్షకులు కానీ, ఇటు పబ్లిక్ అందరూ కూడా వేచి చూస్తున్నారు. చూద్దాం మరి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే కీప్ వాచింగ్ TFPC. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.